బ్రహ్మవరంచే తారకాసురుడు దేవలోకాన్ని ఆక్రమించి ఇంద్రుని ఐరావతాన్ని కామధేనువును లాక్కుని ఇంద్రునితో సహా సర్వదేవతలను తరిమికొట్టాడు. ఇక దేవతలంతా దుఃఖిస్తూ బ్రహ్మదేవునితో ఇలా మొరపెట్టుకున్నారు. ఓ లోకనాథ, తారకుడు నీ వరగర్వితుడై మమ్మలను పదవీ భ్రష్టులను చేశాడు. అహర్నిశలు ఈ దుఃఖం మమ్మల్ని పీడిస్తోంది. మేం ఎక్కడికి వెళ్ళినా వాడక్కడే ప్రత్యక్షమవుతున్నాడు. నిద్ర అనేదే లేదు. చివరకు చిన్న కునుకు పడితే కలలో కూడా వాడే కనిపిస్తున్నాడు. ఒక్క క్షణం కూడా స్వాతంత్రం లేకుండా ఉంది. చివరకు ఎంత పాపం చేసి ఈ దేవతా జన్మని పొందామో అని అనుకునే స్థితికి వచ్చాం అంటూ మాకేదైనా ఒక సురక్షిత స్థానాన్ని చూపించు, మేమక్కడికి వెళ్ళి చక్కగా బ్రతుకుతాం అన్నారు దీనంగా. దేవతలంతా ప్రార్థించగా బ్రహ్మ సమాధానంగా ఇలా అన్నాడు. ఓ బృందారకులారా, వాణ్ణి సంహరించటం నా కర్తవ్యం కాదు. మీ వాంఛితాన్ని నెరవేర్చగలవాడు శంకరుడొక్కడే. శివవీర్యం వలన జన్మించిన కుమారుడు తారకుని వధింపగలడు. సతీ వినియోగానంతరం శివుడు జ్ఞాననిష్టలో ఉండి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి చెల్లులతో కలిసి ఆయనకు సేవలు చేస్తోంది. చంద్రశేఖరుడామను వివాహం చేసుకునేటట్లు మీరు దృఢ ప్రయత్నం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారస్వామి తారకుని తప్పక వధించగలడు. నేనీలోపు తారకుని కలిసి వాని మొండు పట్టుదలను నివారిస్తాను అని విధాత ఉపాయం చెప్పగా దేవతలు సంతోషంతో తిరిగి వెళ్ళారు.